అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తూ సభ్యులు రాసిన కవితలను ఎంతో ఉదాత్త హృదయంతో సమీక్షించి అత్యుత్తమ కవితలను ఎంపిక చేసి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు. నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు. దూరాలను చేరిపేద్దాం అనే అంశంపై అద్భుతమైన కవితలు రాసి అత్యుత్తమ కవితల విజేతలుగా నిలిచిన సమూహ మిత్రులకు హృదయపూర్వక అభినందనలు. ఈనాటి అంశం దూరాలను చెరిపేద్దాం అనే అంశంపై అత్యుత్తమ కవితలుగా ఎంపికైన వారి కవితాగానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య. అంశం దూరాలను చెరిపేద్దాం. శీర్షిక దోస్తానా దగ్గర చేసుకుందాం. మన మధ్య దూరాలెందుకు దూరాయో ఎవరి బతుకుల చెట్లు వాళ్ళు పెంచుకుంటున్నాం. మాటలు అనుకోలేదు, మనసులు విరగ్గొట్టుకోలేదు, కయ్యాలతో కచ్చి అని అనుకోలేదు, కయ్యాలతో కచ్చి అని విడిపోలేదు, అహం పడగలెత్తి దూరాలు పెంచుకోలేదు. అయినా దూరమయ్యాం నిమిత్త మాతృలుగా. మనం కలుసుకుందాం, దూరాలను దగ్గర చేద్దాం, దూరాలను దగ్గర చేసుకుందాం. పెంకాసులతో ఆడుకున్న ఆటల బాల్యాలను తలుచుకోకున్నా పర్వాలేదు. బడిలో కాకెంగిలలను మరిచినా సరే, కాలేజీలో క్లాసులను మరిపించిన కలయికలు, ఇష్టంగా భరించిన చేష్టలు వదిలేశాం. మరుపుల సంగతి పక్కన పెట్టి స్నేహపుష్పాలు పూయించడానికి కలుద్దాం, మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ప్రతి కలయికలో కదలికలను ఆలింగనం చేసుకుందాం. మాటల్ని తూర్పారపట్టి తాలును వదిలేద్దాం గాలికి. మొలకెత్తే గింజల్ని పంచుకొని తృప్తిగా మళ్ళీ కలయికకు విత్తనాలుగా చేద్దాం, విత్తనాలుగా వేద్దాం. వాకిట్లో అరుగులు వాడకట్టంతా కూడగట్టేది, ముచ్చట్ల సారె తింపి ముంతలు కుండలతో మనసులు చల్లబరిచేది మాయ చేసినట్లు. ఎవరు గోడు చెప్పుకున్నా జారవేసేది కాదు గోడకు చెవుల్లా. ఓదార్పు భుజంపై తల ఉంచి కన్నీళ్లు తుడిచేది, మానవత్వం మహిమ చాటేది. ఇప్పుడు అరుగులే కాదు, మంచి మనసులు మాయం. మనం కలుసుకుందాం, దూరాలను చెరిపేద్దాం. గొర్రెల తలంచుకొనైనా, మేకల్లా తలెత్తుకొనైనా, గొర్రెల్లా తల వంచుకొనైనా, మేకల్లా తలెత్తుకొనైనా, పిల్లలకు పాలిచ్చే శునకాలలాగైనా కలుసుకోవడం ముఖ్యం. మనసుల్లో గడ్డపారలా దిగిన రందిని తొలగించకున్నా కొంతైనా మాటల మధుర రసాన్ని కలుపుకొని స్నేహం చెట్టు నీడకు చేరి ఊరట పొందుదాం. దూరాలను చెరిపేయడానికి మందులు, మాకులు, మనీ అవసరం లేదు. మనసులు మల్లె పువ్వులా చేసుకుంటే చాలు. గుచ్చుకున్న ముళ్ళు ఎక్కడున్నా తొలగించుకుంటే చాలు. మాసిన మరకల్ని ముచ్చట్లతో కడుక్కుందాం. తోడున్నామన్న ధైర్యాన్ని గుండెల్లో నింపుకుందాం. ప్రతి కలయికకు ఒక కొత్త అర్థం ఏర్పరచుకుందాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈ వారం నేటి కవిత, దృశ్య కవిత గానలహరి కోసం అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించబోతున్నాను. ఇచ్చిన అంశం దూరాలను చెరిపేద్దాం. నా శీర్షిక పేరు దూరాలు కావు వాహకాలు. దూరాలను చెరిపేద్దాం, యుద్ధాలను మానేద్దాం, స్నేహాస్తం అందిద్దాం, ప్రేమ పందిరి విస్తరిద్దాం, విశ్వ కళ్యాణం వాంఛిద్దాం. తప్పుల తడకలు తొలగిద్దాం, కుప్పలు దోచుడు మానేద్దాం. అప్పులు తెస్తూ
అప్పులు తెస్తూ గొప్పలు చెబుతూ దేశం పరువు తీయడం ఎందుకు? ఆశల వలలు విసరడం ఎందుకు? ఆశల వలలు విసరడమెందుకు? తలసరి భారం పెంచడమెందుకు? నలుగురిలో నవ్వుల పాలు అవడం ఎందుకు? ఎందుకు? కలహం రేపి దూరం చేసిన కలవని మనసుల కలిపేద్దాం. కలహం రేపి దూరం చేసిన కలవని మనసుల కలిపేద్దాం. గడచిన కాలం చేసిన గోతులు మమతా ప్రేమలతో నింపేద్దాం. కలిసి సాగిన కలదు సుఖమ్మని రుజువు చేసి లోకానికి చూపిద్దాం. ఇంటర్నెట్ ఇంటింటికి వచ్చి సౌకర్యాలెన్నెన్నో సమకూర్చి దూరాన్ని దూరం చేసి మనల్ని కన్నాళ్ళని తెలిసినోళ్ళని తెలియనోళ్ళని క్షణంలో కళ్ళ ముందు చూపిస్తుంది. ఆత్మీయ బంధాల తీయందనాలను ప్రతి హృదయానికి అందించి ప్రతి మనిషి ప్రతి ఒక్కరి క్షేమం ప్రతినిత్యం కోరి విశ్వం అంతా శాంతితో నింపేద్దాం. అందరికీ ధన్యవాదములు. నమస్కారం. గురువులకి నమస్కారం. నా పేరు కొల్సని విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో దూరాలను చెరిపివేద్దాం అనే అంశానికి నా కవితా శీర్షిక దగ్గరలోని తీయదనం ఆస్వాదిద్దాం. ఒకనాటి అనుబంధాలు ఆప్యాయతలు నేడు మృగ్యమైపోయాయి. ఎవరి దారి వారిదే, ఎవరి గోల వారిదే అన్నట్టు అయిపోయింది ప్రపంచం. తల్లిదండ్రుల పట్ల కన్నబిడ్డల ప్రేమలు ఆప్యాయతలు బాధ్యతలు అందరిని ద్రాక్షలై మిగులుతున్నాయి. అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య బంధాలకు లెక్క వేసుకునే రోజులు వచ్చాయి. ధనమూల మిథం జగత్ అని లోకోక్తి. ధనమే అందరికీ బంధువు అవుతోంది. ఒకప్పటి పలకరింపులు లేవు. ముట్టుకుంటే ఎక్కడ అంటుకుంటారో అన్నట్టు మొహాలు చాటేసుకుంటున్నారు. యాంత్రిక జీవనంలో యంత్రాలే బతుకుతున్నారు. దాచుకోలేనంత ధనం, లెక్కించలేనని ఆస్తులు కూడబెట్టుకునే వారికంటే ప్రతిరోజు ప్రేమగా పలకరించే 10 మంది ఉన్నవారే గొప్పవారు. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. కోపాలు తాపాలు కక్షలు కార్పణ్యాలు వదిలేసి అందరికీ దగ్గరవుదాం. దూరాలను చెరిపివేసుకుందాం. దగ్గరలోని తీయదనాన్ని ఆస్వాదిద్దాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి, హైదరాబాద్. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నాను. నేటి కవిత అంశము దూరాలను చెరిపేద్దాం. నా కవితా శీర్షిక ప్రేమహస్తం అందిద్దాం. అందరి పుట్టుక ఒకటే, ఆలోచనలు వేరు, అనురాగం ఒక్కటే, అనుబంధాలు వేరు, మానవత్వం ఒక్కటే, ఆనందపు మార్గాలు వేరు. బాధలో ఊరెణింపునిస్తూ బాధ్యతగా మెలుగుతూ చక్కని మాటతో చల్లగా మారే మనసు, దూరాన ఉన్న వెన్నెలతో స్నేహం, చందమామ కొరకు ఎదురుచూపుడు, దూరాలను చెరిపేస్తూ అంతరిక్షంలో వాసం. మానవ మేధస్సుకు సాధ్యం కానిదేది? అవకాశం వస్తే చేజిక్కించుకోవడమే. ప్రేమహస్తం అందిద్దాం, పగలు ప్రతీకారాలను ఛేదిద్దాం. దూరాలను చెరిపేద్దాం, శాంతి మంత్రాన్ని పఠిద్దాం. ధన్యవాదాలు. మీ సీతాలక్ష్మి. అందరికీ నమస్కారం. కవితా శీర్షిక దూరాలను చెరిపేద్దాం. పీల్చే గాలి, తాగే నీరు పంచభూతాలు పంచినవే.
ఎవరి రక్తమైనా ఎరుపే, ఎవరైనా ఓ తల్లి కన్నబిడ్డలే. ఎందుకు మరెందుకు అంతరాలు, అంతరంగాల్లో భేషజాలు, సమాజంలో వేళ్ళూనుకున్న హెచ్చుతగ్గుల వర్గ విభేదాలు, వంశవృక్ష ప్రతిష్టలకు భంగమంటూ హద్దులు, పరువు హత్యలు, పేదధనిక వ్యత్యాసాన్ని పూటకే చరిత్రను తిరగరాసే రోజులివి. మనిషిని మనిషిగా బతకనిద్దాం, మానవత్వపు చేయూతను అందిద్దాం. సంహారులుగా మారక మనసున్న వారిగా పేదధనిక దూరాలను చెరిపేద్దాం. కులమత వర్గ విభేదాలను నిర్మూలిద్దాం. ఎందుకు మరెందుకు అంతరాలు, అంతరంగాల్లో భేషజాలు. ధన్యవాదాలు. దారస్నేహలత, గోదావరి ఖని. కవిత దృశ్య కవిత గానలహరికి నమస్సుమాదులు లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అత్యుత్తమ కవితగా దూరాలను చెరిపేద్దాం అనే నా శీర్షిక మనసుతనం. నాటి కాలంతో పోలిస్తే నేటి స్థితి మనసుల మధ్య దూరాన్ని కొలవలేనంత అధ్వానమైన గతి, భారమైన హృదయంతో నలిగేలా, జాతి మత కుల భావనల రణంలో చెల్లాచెదురుగా పడి ఉన్న బంధాలు అనుబంధాలు బలహీనమై పొత్తు కుదరని గుండెల్లో గుబులు రేపే. మంచి మాటతో కలుపు స్నేహాన్ని చిన్ని సాయంతో మనసును దోచేలా, మనసుతనాన్ని దరిచేర్చే ఆత్మీయతను పంచుకోవాలి మసులుకునే తత్వంతో. ఆహాన్ని వీడేలా నిశ్చలత్వాన్ని పొందే ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేయడం, అనుబంధాలను పటిష్టపరిచేందుకు ఒకరినొకరు కలిసికట్టుగా ఆలోచించాలి. ఈర్ష్యాద్వేషాలకు స్వస్తి చెప్పి స్నేహించే గుణాన్ని కలిగి మమకారాన్ని అనురాగాన్ని పంచే నవ్వుతూ జీవితం గడిపేలా మనల్ని మనం శిల్పించాలి. ధనం ఒక్కటే మూలం కాదనే మనసుతో ముడిపడి ఉన్న తడులను ఎదలో చేర్చి దయాగుణాన్ని కలిగి మనిషి జన్మకు పరమార్థాన్ని గ్రహించాలి. ధన్యవాదాలు. కవిత శీర్షిక అనురాగాలను పంచుదాం, దూరాలను చెరిపేద్దాం, కలిసిమెలిసి బతికేద్దాం, గతాన్ని విస్మరిద్దాం, భవితకు బంగారు బాటలు వేద్దాం. మంచి చెడు మాత్రమే మన వెంట వచ్చేది ఉంది, కోట్లు కూడబెట్టినా మన వెంట రావు. బండెడు బంగారం ఉన్నా దాన్ని తినలేము, ఎంత సంపాదించినా బుక్కెడు మెతుకులే కదా తినేది. స్వార్థం గురించి నిరంతరం ఆలోచించకుండా పరార్థం గురించి కొంతైనా ఆలోచించు. అన్నార్తుల ఆకలిని తీర్చుట మంచిది. మానవ సేవ కదా. స్వార్థాన్ని కొంత విడిచిపెట్టి త్యాగ గుణాన్ని అలవర్చుకో. సమాజ హితం గురించి పాటుపడితే మంచిది. మానవ సంబంధాలను మంచిగా మలచుకుంటే మనుగడకు మంచిది కదా. అందరితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్యకవిత గానలహరి కోసం నా కవిత సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. గురువారిలకు ధన్యవాదములతో. అంశం దూరాలను చెరిపేద్దాం. నా శీర్షిక ఆత్మీయతల అంటు కట్టాలి. అవిభాజ్యాల భోజ్యాలు నాడు, అనుకుటుంబాల జాడలే నేడు. పారిశ్రామికీకరణతో ఏకాకితనం, పట్టణీకరణలతో పటాటోపం. కర్ణుని చావుకు కారణాలు అనేకంలా పురోగతి ముద్రలు పుట్టిముంచింది. రవాణా సౌకర్యాలతో దూరాభారాలు, సమాచార విప్లవంతో దూరదేశాలు. చరవాణి దూరిపోయింది, మరమనుషులు తయారవుతున్నారు. ఆత్మీయతల అంటుకట్టాలి, అనురాగాల వ్యవసాయం చేయాలి. మనిషి సంఘజీవి కాబట్టి వస్తుంటే పోతుంటేనే బంధుత్వం. మనిషి మాటకారి కాబట్టి మాట్లాడుకుంటేనే మనోల్లాసం. మౌన వనాలను విచ్ఛిన్నం చేసి మాటల తోటలను పెంచుదాం. మనసుల మధ్య దూరాలను కలుపుదాం. బెట్టును కూకటేళ్లతో పెకిలిద్దాం. పట్టుదలను శాంతం వదిలేద్దాం. మనమే ఓ మెట్టు దిగైనా సరే గట్టి ప్రయత్నాలనే చేద్దాం. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు చిందం సునీత. నేటి కవితా సమూహంలో దృశ్యగాన లహరిలో దూరాలను చెరిపేద్దాం అనే అంశంపై నా కవితా గాన శీర్షిక దూరాలను చెరిపేద్దాం. తెలిసి తెలియని తనంతో మాటల తూటాలతో మనల్ని గాయం చేసిన
సంఘటనల ఫలితాలు గుండె భారం చేసి ఎడబాటుకు దూరం చేస్తే పొందే నరకం అంతా ఇంతా కాదు. కంటికి కునుకు దూరమై తిండి తిప్పల్లో వికారమై తప్పొప్పుల ఆలోచనల అగాధాలు పొరపచ్చాలకు అద్దం పడుతుంది. అహం దూరం చేసి గాయపడిన హృదయాలను ఏకం చేసి పశ్చాత్తాపంతో క్షమాపణ అర్జిస్తే మారని మనిషే ఉండడు. అందుకే దూరాలను చెరిపేద్దాం, ఆత్మీయతను ఆభరణంగా ధరించండి. ఇచ్చిపుచ్చుకునే గౌరవంలో చిన్న పెద్ద లెక్కించక చక్కగా స్నేహతత్వంలో రోజూ మెలిగితే అంతా ఆనందలోకమే కదా మరి. ధన్యవాదాలు. నా పేరు తిప్పావజ్జల నరసింహమూర్తి. మాది శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాడెం. కవిత అంశం దూరాలను చెరిపేద్దాం. శీర్షిక అహం వీడితే. మనుషుల మధ్య దూరం కన్నా మనసుల మధ్య దూరం పెరిగింది. మనిషిలో పేరుకుపోయింది స్వార్థం. డబ్బుతో ముడిపడి ఉన్నాయి బంధుత్వాలు. అహం పెంచేస్తున్నది బంధువుల మధ్య దూరం. సర్వేజన సుఖినో భవంతు కాస్త స్వజన సుఖినో భవంతు అయింది. సంపాదన మోజులో పడిన ఉరుకుల పరుగుల జీవితం. ఆప్యాయతలకు అనురాగాలకు ఎక్కడుంటుంది సమయం? సెల్ ఫోన్లకు విశ్రాంతినిద్దాం. గతకాలపు బంధుప్రీతిని గుర్తుకు తెచ్చుకుందాం. నలుగురిని ఆప్యాయంగా పలుకరిద్దాం. ధన సహాయం చేయకపోయినా మాట సాయం చేద్దాం. అడుగు ముందుకేస్తేనే కదా మధ్య దూరం తగ్గేది. ఆ అడుగు మనమే ముందర వేస్తే తగ్గిపోవా మనుషుల మధ్య దూరాలు. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్. అంశం దూరాలను చెరిపేద్దాం. నేను రచించి పఠనం చేస్తున్న కవిత శీర్షిక ఆనందంగా జీవిద్దాం. ఆనందంగా జీవిద్దాం. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా కలకలలాడే సంసారాలను మనిషి అత్యాశతో, ఈర్ష్య, అసూయలతో ఆనందాలు కోల్పోతున్నాడు. డబ్బు అహంతో సర్వం కోల్పోతున్నాడు. స్వయం కృతాపరాధంతో సాగిపోతున్నాడు. ప్రపంచీకరణతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారగా యాంత్రిక జీవితానికి అలవాటు పడిన మనిషి డాలర్ల మోజులో పడి తల్లిదండ్రులను విడిచి ప్రేమలకు, బంధాలకు దూరమవుతున్నాడు. బాధ్యతలను మర్చిపోతున్నాడు. అమెరికా, లండన్ గంటలలో చేరుకుంటున్నాడు. కానీ కూసింత దూరంలో ఉన్న అమ్మా నాన్నలను, తోబుట్టువులను, బంధుమిత్రులను నెలల కొలది ప్రయాణించినా చేరుకోలేకపోతున్నాడు. ఈ సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. చదువు, ఉద్యోగం, హోదా, పెళ్ళి, గెలుపు, డబ్బు అన్నీ జీవితంలో ఒక భాగమే. కానీ అవే జీవితం అని అనుకోవడం అజ్ఞానం. మనిషి వెతకాల్సింది హాయి, సుఖం కోసం కాదు, సంతోషం, ఆనందం, తృప్తి కొరకు తప్పించాలి. ఇవి మాతృమూర్తులతో, భార్యా పిల్లలతో, తోబుట్టువులతో, బంధుమిత్రులతో, ప్రేమాప్యతలతో వారికి దగ్గరగా కలిసిమెలిసి ఉంటేనే లభిస్తాయి. దూరాలను చెరిపేద్దాం. ప్రేమానురాగాలతో, అమ్మా నాన్నలతో, భార్యా పిల్లలతో, తోబుట్టువులతో, బంధుమిత్రులతో కలిసి ఈర్ష్య, అసూయ, ఇగోలు, పంతాలు వీడి దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఆనందంగా, ఆదర్శంగా, తృప్తిగా జీవిద్దాం. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం దూరాలను చెరిపేద్దాం అనే అంశానికి పలుకు కొత్త ఆహ్వానం అనే శీర్షికతో నేను రాసిన కవిత భుజం పైకెత్తినప్పుడు అనుకున్నదేగా వాడి విహంగయానం. ఆశల పల్లకి ఎక్కించి
కాయలు కాసేలా మోసింది మనమేగా. అది గాలిపటమంత సులువు కాదు నేలన నిలబడి దారం పట్టడానికి. అంతటి మాంజా మన వద్ద లేదు లాగి లోహ విహంగాన్ని దించడానికి. ఎవరికి కావాలి నువ్వు? కరిగావో తరిగావో. ముడుచుకున్న రెక్కలను విప్పడం నేర్పి ఇప్పుడు ఎగిరిపోయిందంటే ఎలా? తిరుగులేదు మార్పు ఇచ్చే తులుపుకు. కఠినంగానే ఉంటుంది వంటబట్టేందుకు. ఆదరించిన నాటి దూరాలు నేడు అదిలిస్తున్నాయని ఎందుకు బెదరడం? కనిపించకపోదు రహదారి చీకటి కోణాన సైతం మార్గాన్వేషణలో. గూడు కట్టిన గుండెల్లో ఆనందం పంచడమే దూరాన్ని దరిచేర్చే యాంత్రికతను ఆహ్వానిస్తూ. నమస్తే. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ వారం అంశం దూరాలను చెరిపివేద్దాం. దానికి గాను నా కవిత రెక్కలు తెంచుకుందాం. నీకు నాకు దూరం ఎంత? ఇద్దరి మధ్య మంచి మాట చెడనంత. రెండు హృదయాలు కలిస్తే దూరాలు వాటంతటవే దగ్గరవుతాయి. కింద పడ్డ చినుకు ఎదిగి ఎదిగి కాలువగా మారి నదుల్లో చేరి దూరాలను వేరు చేస్తూ వచ్చిన చినుకును అక్కున చేర్చుకున్న సముద్రం మనసు గొప్పది. కార్పణ్యాలు వైషమ్యాలు కలిసి వస్తే మండే మంటలో ఉప్పురాళ్ళు వేసుకున్నట్టు. తప్పులన్నీ మరిచి క్షమించిన గొప్ప మనసు భావ సైంధవుని చంపేయకుండా వదిలిపెట్టిన పెద్ద మనసు. ఇచ్చిపుచ్చుకునే హృదయాలే ఉంటే ప్రేమ సముద్రాలు ఉప్పొంగుతాయి. కలుపుకపోయే గుణమే ఉంటే దూరం అంటే వారికి భారమే అవుతుంది. కలతలు మరిచి మమతలు పెంచుకొని తరతమ భావాలు లేక బ్రతికితే దూరాలన్నీ బంధాలు తెంచుకొని స్వేచ్ఛా పావురాలై గగనంలో విహరిస్తాయి. అందరికీ నమస్కారం. నేటి కవిత గురువులకు నమస్కారము. దూరాలను చెప్పేద్దాం అనే కవితను అత్యుత్తమ కవిత చేసిన గురువులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాడుచున్న కేమందుల కవినారాయణ. ఈ రోజుల్లో పక్కవారిని పట్టించుకోనంత బిజీ జనం, పలకరించనంత హడావుడి, ఎవరి సెల్ఫోన్లు వారికే, ఎవరి వాహనాలు వారివే. ఆ రోజుల్లో అరుగు మీద అందరూ చేరి కబుర్ల ద్వారా, రచ్చబండల ద్వారా, ఉమ్మడి కుటుంబాల ద్వారా, ఊరికి ఒకే బస్ స్టేషన్ ద్వారా, ఇంటింటా పశువుల పెంపకం ద్వారా, వాటి మేతకు పంపు వేళల పొలాలకు వెళ్ళే వారిని, కొంత వారి అవసరాల మేరకై కొత్తగా ఎవరైనా బాటసారులు కనిపించినా వారు ఆచూకీ అడిగి మరీ తెలుసుకునేవారు. అలా కొంత మేరకు దగ్గరై సాంతన పొందేవారు, దూరాలను చెరిపేవారు. ఇప్పటికైనా ఆ రోజులు అమ్మమ్మ తాతయ్య కథలను, చందమామ దోబూచులను, చెరువుగట్ల ఉయ్యలలు ఊగుతూ అరుగు మీది కచ్చగుళ్ళలు, ఓనగింతల ఆటపాటలతో పూర్వ వైభవం మన పెద్దలతో పిల్లలకి అందించాలని, దూరాలను చెరిపేయాలని మా యొక్క మనవి. ధన్యవాదాలు. కవిత సమూహానికి నమస్కారం అండి. నా పేరు కంకటి సవిత, జగిత్యాల. అంశం దూరాలను చెరిపేద్దాం. నా కవితా శీర్షిక స్వచ్ఛమైన మనసు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదని తెలిసి, కోపాన్ని కొంగున కట్టుకొని, అసూయను ఆలింగనం చేసుకొని, అహంకారానికి పట్టం కట్టి, స్వార్థ చింతనతో నెయ్యం చేసి, సాత్వికులతో కయ్యానికి కాలు దువ్వి, కఠినమైన పరుష మాటలతో మంచి మనుషుల్ని దూరం చేసుకొని మనం సాధించేది ఏమిటి? ఏ ఫలితం ఆశించకుండా జగతిని రక్షిస్తున్న ప్రకృతిని పరికించి చూడు. మనుషుల దుష్ట గుణాలు వాటికుంటే మన మనుగడ ఉండేదా? మనలోని ఈర్ష్యాద్వేషాల కంచెలను తెంచి, ప్రేమానురాగాలను పెంచి, మనసుల మధ్య దూరాలను చెరిపేద్దాం. తోటి వారిని స్వచ్ఛమైన మనసుతో పలకరిద్దాం. ధన్యవాదములండి. పునఃస్వాగతం. మిత్రుల కవితా గానాన్ని విన్నారు కదా, చూశారు కదా, ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను.
మిత్రుల కవితా గానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం మరో కొత్త అంశంతో దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.